గత అధ్యాయంలో మనం వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధులు వాటికి సంబంధించినటువంటి ప్రధాన సమాచారం గురించి తెలుసుకున్నాం. ఈరోజు బ్యాక్టీరియా యొక్క సమాచారం, బ్యాక్టీరియాలో ఉన్నటువంటి నిర్మాణం, బ్యాక్టీరియా ద్వారా కలిగేటువంటి ప్రధానమైన వ్యాధుల గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ బ్యాక్టీరియా సాధారణంగా మొనెరా అనే సమూహానికి చెందిన జీవులు. సాధారణంగా ఇవి చూపించే పోషకత్వాన్ని మనం గమనించిస్తే బ్యాక్టీరియాలు సాధారణంగా స్వయం పోషకత్వాన్ని చూపుతాయి. పరపోషకత్వం, పరాన్న జీవనం మరియు పూతిక ఆహారపు జీవనాన్ని కలిగి ఉంటాయి. చూపుతాయి. స్వయం పోషకత్వాన్ని చూపుతాయి, పరాన్న జీవితాన్ని చూపుతాయి మరియు పూతికాహారం. పరాన్న జీవనం అంటే వేరొక జీవి మీద ఆహారం మరియు ఆవాసం కొరకు ఆధారపడటం. పూతికాహారం అంటే మరణించిన జీవులపై ఆధారపడే జీవులను పూతికాహారపు జీవులని. స్వయం పోషకపు జీవులంటే తమ యొక్క ఆహార పదార్థాలను తమంతట తామే తయారు చేసుకునే జీవులను స్వయం పోషక జీవులని అంటారు. సాధారణంగా బ్యాక్టీరియాలో ఇవి మొనెరా సమూహానికి చెందిన బ్యాక్టీరియాల్లో అతిపెద్ద బ్యాక్టీరియా థయోమార్గరెన్షియా నమీబియా మరియు అతి చిన్న బ్యాక్టీరియా పాస్చురెల్లా. బ్యాక్టీరియాలు సాధారణంగా ఇటువంటి పోషకత్వాన్ని చూపించే బ్యాక్టీరియాలు సాధారణంగా భూమిపై ఉన్నటువంటి స్కావెంజర్స్ లేదా భూమిపై ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మరణించినటువంటి జీవులను విచ్ఛిన్నం చేసే జీవులు బ్యాక్టీరియాలు కనుక వీటిని స్కావెంజర్స్ అని అంటారు. ఈ బ్యాక్టీరియా యొక్క అధ్యయన శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా మనం గమనించుస్తే బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచాన్ని మీరు గమనించుస్తే బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచం సెల్ వాల్ లేదా కణ కవచంతో నిర్మితమైనది. సాధారణంగా బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచమైనటువంటి కణ కవచం రాసాయనికంగా పెప్టిడోగ్లైకాన్లతో నిర్మితమైనది. బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచమైనటువంటి బ్యాక్టీరియా కణ కవచం పెప్టిడోగ్లైకాన్ లేదా మ్యూరిన్ అనే రసాయన పదార్థాలతో నిర్మితమైనది. బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచం. ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి సాధారణంగా ఇటువంటి బాహ్య కవచాన్ని కలిగినటువంటి బ్యాక్టీరియా మరియు ఈ బ్యాక్టీరియాలో మనకి సాధారణంగా కనిపించే చలనాంగాలు ఫ్లాజెల్లా మరియు పిలి ఇంగ్లీష్లో PILI ఫ్లాజెల్లా. బ్యాక్టీరియాలోని చలనాంగమైనటువంటి ఫ్లాజెల్లిన్ అనే రసాయన పదార్థంతో నిర్మితమైనది. పిలి అనే చలనాంగం పిలిన్ అనే రసాయన పదార్థంతో నిర్మితమైనది. బ్యాక్టీరియా యొక్క చలనాంగాలైనటువంటి ఫ్లాజెల్లా మరియు పిలీలు ఫ్లాజెల్లిన్ పిలిన్ అనే రసాయన పదార్థాలతో నిర్మితమైనటువంటి చలనాంగాలు. సాధారణంగా బ్యాక్టీరియాలోని జన్యు సమాచారం వృత్తాకారంలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్టీరియాలోని జన్యు సమాచారం వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటాయి. బ్యాక్టీరియా తన యొక్క వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుందని ఇంతకుముందు బీటీ కాటన్ మరియు బీటీ బ్రింజాల్ గురించి చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం. ఒకసారి గుర్తుంచుకోండి. బ్యాక్టీరియాలోని జన్యు సమాచారం వృత్తాకారంలో ఉంటుంది. ఈ వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది కనుక బ్యాక్టీరియా కలిగి ఉన్నందువలన బ్యాక్టీరియా అనేక రకాలైనటువంటి జన్యు సాంకేతిక పరిజ్ఞానంలో ఉపయోగించబడుతుంది. బ్యాక్టీరియా యొక్క జన్యు సమాచారాన్ని వృత్తాకారపు జన్యు సమాచారం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్టీరియా యొక్క వృత్తాకారపు జన్యు సమాచారాన్ని ప్లాస్మిడ్ అని అంటారు. ప్లాస్మిడ్ అని అంటారు. ఈ వృత్తాకారపు జన్యు సమాచారం కలిగి ఉంటుంది కనుక దాదాపుగా అనేక జన్యు సాంకేతిక పరిజ్ఞానంలో బ్యాక్టీరియాను విరివిగా ఉపయోగించడం జరుగుతుంది. మరియు ఈ వృత్తాకారపు జన్యు సమాచారం మరియు సాధారణంగా
ఇది తన యొక్క ఆకారాన్ని ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. బ్యాక్టీరియా ప్లియోమార్ఫిజం అనే లక్షణం చూపుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తన యొక్క ఆకారాన్ని ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చుకునే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఎలా అంటే సాధారణంగా బ్యాక్టీరియాలో తన యొక్క ఆకారాన్ని ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చుకోవడం ద్వారా, తన యొక్క ఆకారాన్ని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చుకోవడం ద్వారా సాధారణంగా వీటిలో ఉన్నటువంటి జన్యు సమాచారం వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి తన యొక్క ఆకారాన్ని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చుకోవడం వలన, మరియు ఇవి సాధారణంగా వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని వాతావరణంలోని నత్రజనిని వేరుబుడిపలలో నిక్షిప్తం చేయడానికి దోహదం జరుగుతుంది. అంటే ఇవి తమ యొక్క వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి మరియు వేరుబుడిపలలోని నత్రజని స్థాపనను జరపడానికి లెగ్యూమినేసి జాతికి చెందినటువంటి వృక్షాలలో, అంటే చిక్కుడు వంటి జాతి వృక్షాలలో నత్రజని స్థాపన వాతావరణంలోని నత్రజనిని వేరుబుడిపలలో నిక్షిప్తం చేయడానికి ఇవి తమ యొక్క ఆకారాన్ని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చుకుంటాయి. ఇలా తమ యొక్క ఆకారాన్ని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చుకునే లక్షణాన్ని ప్లియోమార్ఫిజం అని అంటారు. ఇవి కనుక ఈ బ్యాక్టీరియాలో మనకు సాధారణంగా కనిపించే అతి ముఖ్యమైనటువంటి లక్షణం ప్లియోమార్ఫిజం, మరియు వీటిలో ఉన్నటువంటి జన్యు సమాచారం వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటాయి. మరి వీటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, ఇవి దేనికి ఉపయోగపడతాయి? బ్యాక్టీరియా యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, సాధారణంగా బ్యాక్టీరియాలో కనిపించే ఆర్థిక ప్రాముఖ్యత. ఇవి సాధారణంగా పెరుగు లేదా కర్డ్, పెరుగు తయారీకి వీటిని పెరుగు తయారీలో ఉపయోగిస్తారు. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఈస్ట్ కూడా ఉపయోగపడుతుంది. కానీ సాధారణంగా పెరుగు తయారీకి లేదా వెన్న తయారీకి వంటి పాల ఉత్పత్తుల యొక్క పదార్థాల తయారీకి ఉపయోగించే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. సాధారణంగా టీ మరియు టొబాకో, తేయాకు మరియు పొగాకును శుభ్రపరచడానికి లేదా క్యూరింగ్ చేయడానికి, పొగాకు మరియు తేయాకును క్యూరింగ్ చేయడానికి సాధారణంగా బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఎసిడోబాక్టీరియం అనే బ్యాక్టీరియాను ఉపయోగించి ఎసిడోబాక్టీరియం అనే బ్యాక్టీరియంను ఉపయోగించి వెనిగర్ అనే రసాయన పదార్థాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఎసిడోబాక్టీరియంను ఉపయోగించి వెనిగర్ అనే రసాయన పదార్థాన్ని, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే వెనిగర్ అనే రసాయన పదార్థాన్ని బ్యాక్టీరియం అనే బ్యాక్టీరియం ద్వారా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, క్లాస్ట్రీడియం అనే బ్యాక్టీరియం ద్వారా క్లాస్ట్రీడియం అనే బ్యాక్టీరియం ద్వారా రసాయనికంగా లేదా పారిశ్రామికంగా ఈథైల్ ఆల్కహాల్ యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఈథైల్ ఆల్కహాల్ను పారిశ్రామికంగా తయారు చేయడానికి ఉపయోగించే బ్యాక్టీరియాను క్లాస్ట్రీడియం అని, పారిశ్రామికంగా వెనిగర్ లేదా ఆహార పదార్థాలు నిల్వ చేసే రసాయనమైనటువంటి ఎసిటిక్ యాసిడ్ను తయారు చేయడానికి ఉపయోగించే బ్యాక్టీరియాను ఎసిడోబాక్టీరియం అని అంటారు. అజటోబాక్టర్ అనే బ్యాక్టీరియాను సాధారణంగా లెగ్యూమినేస్ లేదా వేర్ల యొక్క బొడిపెలలో నత్రజని స్థాపన కొరకు ఉపయోగించే బ్యాక్టీరియాను అజటోబాక్టర్ అని అంటారు. నెక్స్ట్, క్లాస్ట్రీడియం డ్యూటీరియం అనే బ్యాక్టీరియం ద్వారా క్లాస్ట్రీడియం డ్యూటీరియం అనే బ్యాక్టీరియం ద్వారా బ్యాక్టీరియాలు సాధారణంగా తేయాకు, పొగాకు మరియు జనుము యొక్క క్యూరింగ్ జరుగుతుంది. క్యూరింగ్ కొరకు ఉపయోగించే బ్యాక్టీరియాను క్లాస్ట్రీడియం డ్యూటీరియం అని అంటారు. తేయాకు, పొగాకు మరియు జనపనార వంటి పదార్థాల యొక్క
క్యూరింగ్కి ఉపయోగించే బ్యాక్టీరియాను క్లాస్ట్రీడియం డ్యూటీరియం అంటారు. ఇది బ్యాక్టీరియాల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. ఇప్పటివరకు మనం బ్యాక్టీరియా అంటే ఏంటి, అవి ఏ సమూహానికి చెందినవి, వాటిలో ఉన్నటువంటి రసాయనిక పదార్థం, జన్యు సమాచారం ఎలా ఉంటుందనేది తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ రాబోయే అధ్యాయం బ్యాక్టీరియా ద్వారా సాధారణంగా జరిగే సోకే వ్యాధులు. బ్యాక్టీరియా ద్వారా ప్రధానంగా సోకే వ్యాధులు. మొట్టమొదటి వ్యాధి కలరా. కలరాలో మనకి 2 పాయింట్లు చాలా చాలా ప్రముఖమైనటువంటి పాయింట్లు కనబడతాయి. కలరాను కలుగజేసే బ్యాక్టీరియా మొట్టమొదటి వ్యాధి అధ్యయన శాస్త్రంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వ్యాధికారకం ఏ సమూహానికి చెందినది. కలరా వ్యాధిని కలుగజేసే విబ్రియో కలరా బ్యాక్టీరియా సమూహానికి చెందినదా లేకపోతే వైరస్ సమూహానికి చెందినదా? అంటే ఈ వ్యాధులను కలుగజేసే వ్యాధికారకం యొక్క సమూహం ఏ సమూహానికి? సో బ్యాక్టీరియా వ్యాధులే, కానీ కొంతకాలం తర్వాత ఏమైపోతుంది, ఈ వ్యాధికారకాలు ఎక్కువగా అవటం వల్ల ఇది బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధా లేకపోతే వైరస్ ద్వారా వచ్చే వ్యాధి అని కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. కలరాను కలుగు చేసే వ్యాధికారకం విబ్రియో కలరా. కలరాను కలుగు చేసే వ్యాధికారకం విబ్రియో కలరా. ఈ వ్యాధికారకమైనటువంటి విబ్రియో కలరా మానవ శరీరంలోకి కలుషితమైన నీటి ద్వారా మరియు కలుషిత ఆహార పదార్థాల ద్వారా సోకుతుంది. ఇలా మానవునికి కలుషితమైన నీరు మరియు కలుషిత ఆహార పదార్థాల ద్వారా మానవునికి సోకే ఈ వ్యాధిలో ఏ వ్యవస్థ ప్రధానంగా ప్రభావితమవుతుంది? కలరా వ్యాధిలో సాధారణంగా మానవుల్లోని ప్రభావితమయ్యే వ్యవస్థ జీర్ణ వ్యవస్థ. వ్యాధి లక్షణం అన్నప్పుడు కలరా వ్యాధిలో కనిపించే ప్రధానమైనటువంటి వ్యాధి లక్షణం వెరీ వెరీ ఇంపార్టెంట్. కలరా వ్యాధిలో మనకి సాధారణంగా లేదా ప్రాథమికంగా కనిపించే వ్యాధి లక్షణం అన్నప్పుడు డీహైడ్రేషన్, నిర్జలీకరణం. మానవుని యొక్క అధిక మోషన్స్ జరుగుతాయి, కానీ మోషన్స్ వల్ల కనిపించే ప్రధానమైనటువంటి లక్షణం అంటే ఏం చెప్పుకోవచ్చు? డీహైడ్రేషన్. ఈ డీహైడ్రేషన్ అంటే ఆ వ్యాధిగ్రస్తుడి యొక్క శరీరం నుంచి నీటిని అధికంగా నష్టపోవడం జరుగుతుంది. ఈ అధికంగా నష్టపోయినటువంటి నీటి యొక్క శాతాన్ని మరలా పునరుత్పత్తి చేయడానికి నీరు ఒక్కటే పోదు, నీటితో పాటు అధిక మొత్తంలో లవణాలను నష్టపోవడం జరుగుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కలరా వ్యాధిగ్రస్తులు కానీ లేకపోతే ఏదైనా వ్యాధిగ్రస్తుల యొక్క శరీరం నుంచి నీటిని నష్టపోయినప్పుడు నీటితో పాటు లవణాల యొక్క పునరుత్పాదన లేదా పునఃస్థాపన కొరకు చేసేటువంటి ద్రావణాన్ని ఓఆర్ఎస్ ద్రావణం అని అంటారు. ఈ ఓఆర్ఎస్ ద్రావణంలో ఉన్నటువంటి రసాయనిక కంపోజిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా, పర్టికులర్లీ ఫ్రమ్ కలరా డిసీజ్లో. సాధారణంగా ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఏ రసాయనాల ద్వారా తయారు చేస్తారు? ఓఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనుఘటకాలు సాధారణంగా సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్లో సాధారణంగా 3.5 grams సోడియం క్లోరైడ్. నెక్స్ట్ సోడియం బైకార్బోనేట్ నుండి సాధారణంగా 2.5 grams. పొటాషియం క్లోరైడ్ KCl 1.5 grams. పొటాషియం క్లోరైడ్ 1.5 grams. గ్లూకోజ్ 20 grams. సుక్రోజ్ 40 grams. ఈ టేబుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇన్ఫర్మేషన్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతాడో చూద్దాం. ఉన్నటువంటి అంటే మనం ఊహించినటువంటి ఏరియాస్లో నుంచి చాలా ప్రాథమిక క్వశ్చన్ రావచ్చు. ఓఆర్ఎస్ ద్రావణంలో ఉపయోగించేటువంటి రసాయనాలలో అధిక మొత్తంలో కనిపించే రసాయనం సుక్రోజ్. లేకపోతే ఎలా క్వశ్చన్ అడగచ్చు, ఈ క్రింది లవణాలలో ఏ లవణాలు ఓఆర్ఎస్ ద్రావణంలో లభించవు అంటే సాధారణంగా సోడియం క్లోరైడ్, సోడియం బైకార్బోనేట్, పొటాషియం క్లోరైడ్, గ్లూకోజ్ అన్నప్పుడు గ్లూకోజ్ మనకు తెలుసు, సోడియం క్లోరైడ్ తెలుసు, పొటాషియం సోడియం ఉంటే కంపల్సరీ పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి, కానీ సోడియం బైకార్బోనేట్ అనుకోం. వాస్తవానికి సోడియం క్లోరైడ్ 3.5 grams, సోడియం బైకార్బోనేట్ 2.5 grams, పొటాషియం క్లోరైడ్ 1.5 grams, గ్లూకోజ్ 20 grams ఉన్నటువంటి
ఓఆర్ఎస్ లవణాలను 1 లీటర్ నీటిలో పోర్టబుల్ వాటర్లో కలుపుకొని త్రాగడం ద్వారా ఆ వ్యాధిగ్రస్తుల శరీరం నుంచి డీహైడ్రేషన్ లేదా నిర్జలీకరణం అనే ప్రభావం నుండి వారు బయటపడవచ్చు. ఇది కలరాకు సంబంధించినటువంటి సమాచారం. వ్యాధికారకం విబ్రియో కలరా ప్రభావితమయ్యే వ్యవస్థ జీర్ణ వ్యవస్థ. రెండవ వ్యాధి టైఫాయిడ్. టైఫాయిడ్ వ్యాధి సాధారణంగా మానవ శరీరంలోని జీర్ణ వ్యవస్థను ప్రధానంగా ప్రభావితం చేసే వ్యాధి. సాధారణంగా కలుగు చేసే వ్యాధికారకం సాల్మొనెల్లా టైఫీ. టైఫాయిడ్ వ్యాధిని కలుగు చేసే వ్యాధికారకం సాల్మొనెల్లా టైఫీ. ఈ సాల్మొనెల్లా టైఫీ ద్వారా సోకే ఈ టైఫాయిడ్ వ్యాధి మానవ శరీరంలో జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది కనుక మరియు దీనిని గుర్తించడానికి చేసేటువంటి పరీక్షా విధానాన్ని వైడాల్ పరీక్ష అంటారు. లేదా ఈ వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్షను వైడాల్ పరీక్ష అని అంటారు. సాధారణంగా ఈ వ్యాధి యొక్క నిర్ధారణకు లేదా వ్యాధి యొక్క నివారణకు ఉపయోగించే మందులను సల్ఫా డ్రగ్స్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపీటెడ్గా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఈ క్రింది టైఫాయిడ్ వ్యాధికి ఇచ్చేటువంటి మందులు సల్ఫా డ్రగ్స్ అంటే టైఫాయిడ్ కొరకు అనేక రకాలైనటువంటి జెనరిక్ నేమ్స్తో ఉన్నటువంటి మందులు ఉన్నాయి, కానీ వాటిలో ప్రధానంగా మనకు కనిపించే మందు ఏంటిది? సల్ఫా డ్రగ్స్. క్షయ లేదా ట్యూబర్క్యులోసిస్ లేదా టీబీ. ట్యూబర్క్యులోసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసీజ్ ఫర్ 2014. భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఒక వ్యాధి కొరకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి వెళ్ళినటువంటి ఏకైక వ్యాధి ట్యూబర్క్యులోసిస్. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అనగా దీనిలో ఈ వ్యాధి యొక్క చికిత్స కొరకు అధిక సంఖ్యలో ఆరోగ్య నిపుణులు అవసరం కనుక ఈ వ్యాధి యొక్క చికిత్సా విధానానికి ఆరోగ్య నిపుణులను ప్రభుత్వం నియమించుకోలేని పరిస్థితుల్లో, వ్యాధిగ్రస్తులను ఆరోగ్య నిపుణులను ప్రభుత్వం నియమించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కరెంట్ రిలేటెడ్గా వచ్చినప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మొట్టమొదటిసారిగా ప్రవేశించినటువంటి వ్యాధి కారకం మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోజం. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోజం. వ్యాధిని కలుగజేసే వ్యాధి కారకం మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోజం. ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోజం కలుగజేసే ఈ టైఫాయిడ్ వ్యాధి మానవ శరీరంలో గాలి ద్వారా సోకే వ్యాధి కారకం ఎలా వ్యాప్తి చెందుతుంది? గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాధిగ్రస్తుడైనటువంటి మానవుడి నుంచి ఆరోగ్యవంతమైన మానవునికి సోకడానికి ప్రధానమైనటువంటి కారకం గాలి. ఈ గాలి ద్వారా సోకినటువంటి ఈ వ్యాధిని నిర్ధారించడానికి చేసే పరీక్షా విధానాన్ని మాంటాక్స్ పరీక్ష అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం చూసాము టైఫాయిడ్ వ్యాధికి చేసేటువంటి పరీక్షా విధానాన్ని వైడాల్ పరీక్షా విధానం అని, వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ టీబీ వ్యాధిని నిర్ధారించడానికి చేసే పరీక్షా విధానాన్ని మాంటాక్స్ పరీక్షా విధానం అని అంటారు. ఈ వ్యాధి విధానంలో సాధారణంగా ఈ వ్యాధి నివారణకు చేసే చికిత్సా విధానాన్ని లేదా ఆధునిక చికిత్సా విధానాన్ని DOTS అని అంటారు. డాట్స్ డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్. లేదా డాట్స్ చికిత్సా విధానాన్ని ఈ క్రింది వ్యాధుల్లో ఏ వ్యాధి కొరకు ఇవ్వటం జరుగుతుంది? డాట్స్ చికిత్సా విధానాన్ని ఈ క్రింది వ్యాధుల్లో ఏ వ్యాధికి ఇవ్వటం జరుగుతుంది? సాధారణంగా
క్షయ వ్యాధికి చేసేటువంటి చికిత్సా విధానాన్ని డాట్స్ చికిత్సా విధానం అని అంటారు. ఈ డాట్స్ చికిత్సా విధానంలో ఏం జరుగుతుందంటే, ఒక ఆరోగ్య నిపుణుడు ఉదయాన్నే లేకపోతే సాయంత్రం లేదా ఒక వ్యాధిగ్రస్తునకు తన యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో, వెరీ వెరీ ఇంపార్టెంట్, వ్యాధిగ్రస్తుని యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆరోగ్య నిపుణుని యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వ్యాధిగ్రస్తునకు చికిత్సను అందించడాన్ని డాట్స్ చికిత్సా విధానం లేదా డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్. ఎప్పుడైతే ఈ వ్యాధిగ్రస్తుడు తన యొక్క చికిత్సా విధానాన్ని నిరంతరం అలా కంటిన్యూస్గా లేదా అలాగే కొనసాగించడం ఆపేస్తాడు, వెంటనే అతనిలో కనిపించేటువంటి 2 రకాలైనటువంటి రోగ నిరోధక శక్తులు కనిపిస్తాయి. వన్ ఈస్ MDR అండ్ XDR, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అండ్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేక రకాలైనటువంటి యాంటీబయాటిక్స్కి ఆ వ్యాధిగ్రస్తుడు లేదా ఆ వ్యాధి సోకినటువంటి వ్యక్తి నిరోధకతను చూపుతాడు. ప్రత్యేకంగా ఆ వ్యాధికారకం మొండిబారినటువంటి వ్యాధికారకంగా తయారవుతుంది. ఇంకా సివియర్ కండిషన్స్లో, ఇంకా తీవ్రమైన పరిస్థితుల్లో ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ ద్వారా ఇంకా ఎటువంటి మందు ఇచ్చినప్పటికీ ఈ వ్యాధికారకం లొంగకపోతే దాన్ని ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ అని అంటారు. ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ అని అంటారు. మరి అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లవాడికి మనం ఎటువంటి వస్త్రాలనైనా మంచి వస్త్రాలను అందించవచ్చు, కానీ గాలిని మాత్రం శుభ్రపరిచి ఇవ్వలేము. కనుక గాలిని మాత్రం ఎట్టి పరిస్థితులు అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లవాడికి ఎటువంటి గాలిని ఎంత మాత్రమని గాలిని అందించగలం. అందువలన మొట్టమొదటిసారిగా పుట్టిన పిల్లవాడికి ఇవ్వవలసినటువంటి వ్యాక్సిన్ ట్యూబర్క్యులోసిస్కి సంబంధించిన వ్యాక్సిన్. ఎందుకంటే ఇది గాలి ద్వారా సోకే వ్యాధి. ఈ గాలి ద్వారా సోకే వ్యాధి అయినటువంటి ట్యూబర్క్యులోసిస్ను నివారించడానికి చిన్నపిల్లల్లో ఎప్పటికప్పుడు ఇవ్వవలసినటువంటి, చిన్నపిల్లల్లో ముందస్తుగా ఇవ్వవలసినటువంటి వ్యాక్సిన్ BCG, బ్యాసిల్లస్ కాల్మెటోగ్వరైన్. 2 క్వశ్చన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడికి ముందస్తుగా ఇవ్వవలసిన వ్యాక్సిన్ BCG వ్యాక్సిన్, మరియు గర్భిణీ స్త్రీకి ముందస్తుగా ఇవ్వవలసిన వ్యాక్సిన్ టెటానస్ టాక్సాయిడ్ లేదా TT వ్యాక్సిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. TT వ్యాక్సిన్ అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లవాడి, అప్పుడే గర్భిణీ అయినటువంటి స్త్రీకి ముందస్తుగా ఇవ్వవలసినటువంటి వ్యాక్సిన్ TT వ్యాక్సిన్, మరియు అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లవాడికి ముందస్తుగా ఇవ్వవలసినటువంటి వ్యాక్సిన్ BCG వ్యాక్సిన్. మరియు భారతదేశం ట్యూబర్క్యులోసిస్ లేదా క్షయవ్యాధి యొక్క నిర్ధారణకు లేదా నియంత్రణకు భారతదేశం చేపట్టినటువంటి చికిత్సా విధానాన్ని NTCP అని అంటారు. నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్, జాతీయ క్షయ నిర్మూలన పథకాన్ని ప్రవేశపెట్టి క్షయవ్యాధి ద్వారా జరిగే మరణాల యొక్క సంఖ్యను తగ్గించడానికి తీవ్రంగా ప్రయత్నించడం జరుగుతుంది. టీబీ లేదా క్షయవ్యాధి తర్వాత ప్రముఖమైనటువంటి వ్యాధి, 4వ వ్యాధి లెప్రసీ లేదా కుష్టు. వ్యాధికారకం మైకోబాక్టీరియం లెప్రీ. లెప్రసీ లేదా కుష్టి వ్యాధిని కలుగు చేసే వ్యాధికారకం మైకోబాక్టీరియం లెప్రీ అనే బ్యాక్టీరియా. గుర్తుపెట్టుకోండి, లెప్రసీ అనేది బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధి, కుష్టు అనేది బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధి. ఏ బ్యాక్టీరియా ద్వారా సోకుతుంది? సాధారణంగా మైకోబాక్టీరియం లెప్రీ అనే బ్యాక్టీరియా ద్వారా సోకే ఈ వ్యాధి మానవ శరీరంలోని కండర వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కండరాలకు సోకే వ్యాధి. సో వేర్ల లోపల ఉన్నటువంటి, సాధారణంగా చర్మం లోపల ఉన్నటువంటి కండర వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి వ్యాధి లెప్రసీ లేదా కుష్టి వ్యాధి. ఈ కుష్టి వ్యాధిలో సాధారణంగా మానవ శరీరంలో కండర వ్యవస్థను నిర్వీర్యం చేసే ఈ కుష్టి వ్యాధిని హాన్సన్ వ్యాధి అని కూడా పిలుస్తారు. హాన్సన్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త హ్యాన్సన్ అయినందువలన, ఈ వ్యాధికారకాన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త హ్యాన్సన్ అయినందువలన ఈ వ్యాధిని హ్యాన్సన్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ హ్యాన్సన్ వ్యాధి ద్వారా సోకేటువంటి, ఈ హ్యాన్సన్ వ్యాధిలో సాధారణంగా కండరాలకు సోకేటువంటి వ్యాధి అత్యంత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ట్రికీ ఏరియా. సాధారణంగా కుష్టి వ్యాధి
ప్రత్యక్ష తాకిడిల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో సోకదు. ప్రత్యక్ష స్పర్శల ద్వారా లేదా డైరెక్ట్ కాంటాక్ట్ లేదా ప్రత్యక్ష స్పర్శల ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకదు. ఒక మల్టీ డ్రగ్ థెరపీ, దీన్ని నివారణకు ఉపయోగించే చికిత్సా విధానాన్ని MDT లేదా మల్టీ డ్రగ్ థెరపీ. ఈ మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా MDT లేదా మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా ఉపయోగించేటువంటి మందుల ద్వారా సాధారణంగా ఈ వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకదు, ప్రత్యక్ష. కానీ వ్యాధిగ్రస్తురాలైన తల్లి నుండి శిశువుకి ఈ వ్యాధి సోకుతుంది. లెప్రసీ లేదా కుష్టి వ్యాధి, మైకోబాక్టీరియం లెప్రై అనే బ్యాక్టీరియా ద్వారా సోకే ఈ వ్యాధి మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త హ్యాన్సన్ అనే మహాశయుడు కనుగొన్నటువంటి ఈ వ్యాధి సాధారణంగా వ్యాధిగ్రస్తురాలైన తల్లి నుండి శిశువుకి సోకే వ్యాధి. వ్యాధిగ్రస్తురాలైన తల్లి నుండి శిశువుకి ఈ వ్యాధి సోకుతుంది కనుక ఈ వ్యాధి నిర్ధారణకు చేసే అద్భుతమైనటువంటి నిర్ధారణ పరీక్షను PCR అని అంటారు. ఈ వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్షా విధానాన్ని పొలిమరేజ్ చైన్ రియాక్షన్ లేదా PCR అని అంటారు. అంటే ఈ PCR ద్వారా జరాయువులో లేదా పిండంలో ఉన్నటువంటి ఉల్బద్రవంలో ఉన్నటువంటి కొద్ది మొత్తంలో ఉన్నటువంటి వ్యాధికారకాలను సైతం గుర్తించవచ్చు. అంటే చాలా తక్కువ మోతాదులో ఉన్నటువంటి వ్యాధికారకాలను కూడా గుర్తించడానికి చేసేటువంటి చికిత్సా విధానాన్ని నిర్ధారణ పరీక్షను PCR లేదా పొలిమరైజ్ చైన్ రియాక్షన్ అని అంటారు. పొలిమరైజ్ చైన్ రియాక్షన్ అని అంటారు. తర్వాత వ్యాధి ప్లేగ్. బ్యాక్టీరియా వ్యాధులలో సాధారణంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యాధి కారకం పేరు అన్నప్పుడు ఈ ప్లేగ్ వ్యాధి యొక్క కారకం. మిగిలిన యొక్క ఏ వ్యాధి కారకాన్ని యొక్క పేరునైనా ఆ వ్యాధితోటి అనుసంధానించబడి ఉంటుంది. కలరా, విబ్రియో కలరా అంటే కలరా వ్యాధిని కలుగజేసే కారకం విబ్రియో కలరా. టైఫాయిడ్ వ్యాధిని కలుగజేసే వ్యాధి కారకం సాల్మోనెల్లా టైఫీ. అలాగే లెప్రసీని కలుగజేసే వ్యాధి కారకం మైకోబాక్టీరియం లెప్రీ. కట్కాయ్ వ్యాధి లేదా పెర్చుసెస్ వ్యాధిని కలుగు చేసే కారకం బర్డుటెల్లా పెర్చుసెస్. ఓకే, టెటానస్ వ్యాధి లేదా ధనుర్వాతాన్ని కలుగు చేసే వ్యాధి కారకం క్లాస్ట్రీడియం టెటాని. అంటే వ్యాధి కారకం పేరుతో వ్యాధి ఉంటుంది. అంటే కానీ ఈ ఒక్క ప్లేగ్ వ్యాధిలో మాత్రమే కలుగు చేసే వ్యాధి కారకం ఎర్సీనియా పెస్టిస్. వ్యాధి కారకం పేరు ఎర్సీనియా పెస్టిస్. సాధారణంగా కలుషితమైన గాలి ద్వారా సోకే వ్యాధి. కలుషితమైన గాలి ద్వారా సోకే ఈ వ్యాధి ప్రధానంగా వాహకంగా గాలి ఉంటుంది. అతిదేయిగా ఎలుకలు ఉంటాయి. అంటే అతిదేయిగా ఉన్నటువంటి ఈ ఎలుకల్లో ఈ ఎర్సీనియా పెస్టిస్ ప్రవేశించి తన యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటూ ఎలుకలను సంహరించి గాలిలోకి ప్రవేశించడం ద్వారా ఆ కలుషితమైనటువంటి గాలిని పీల్చినటువంటి మానవునిలోకి సోకే వ్యాధి ప్లేగ్ వ్యాధి. అటువంటి మానవునికి సోకే వ్యాధి ప్లేగ్ వ్యాధి. ఈ ప్లేగ్ వ్యాధిలో సాధారణంగా ఈ ప్లేగ్ వ్యాధిలో ప్రభావితమయ్యే వ్యవస్థ శ్వాస వ్యవస్థ. ప్లేగ్ వ్యాధిలో ప్రభావితమయ్యే వ్యవస్థ శ్వాస వ్యవస్థ. దీనికి ఈ వ్యాధి నిర్ధారణకు లేదా ఈ వ్యాధి నివారణకు ఉపయోగించే మందు టెట్రాసైక్లిన్. ఈ వ్యాధి నివారణకు ఇచ్చేటువంటి మందు టెట్రాసైక్లిన్. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. టెట్రాసైక్లిన్ అనే మందును కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు. టెట్రాసైక్లిన్ అనే ఔషధాన్ని కనుగొన్నటువంటి ఎల్లాప్రగడ సుబ్బారావును ఇతను అద్భుత ఔషధాల సృష్టికర్త. టెట్రాసైక్లిన్ అనే మందును కనుగొన్నందుకు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావును అద్భుత ఔషధాల సృష్టికర్తగా పిలుస్తారు లేదా విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా యాంటీబయాటిక్ని కనుగొన్నటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ని సైతం మీ బిరుదు లేదు, కానీ
టెట్రాసైక్లిన్ అనే మందు కనుగొన్నందున విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్స్ అద్భుత ఔషధాల సృష్టికర్తగా పేరుగొంచాడు. ఇతనిలో ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణం ఏంటంటే సల్ఫర్ యొక్క యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీని మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది. అంటే అద్భుత ఔషధాల సృష్టికర్త అయినటువంటి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు కనుగొన్నటువంటి టెట్రాసైక్లిన్ లేదా టెట్రామైసిన్ ని ఉపయోగించడం ద్వారా నివారించదగే వ్యాధి ప్లేగు వ్యాధి. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఈ ఎల్లాప్రగడ సుబ్బారావు అద్భుత ఔషధాల సృష్టికర్త అయినటువంటి ఈ ఎల్లాప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్ అనే మందును కనుగొన్నాడు. మరియు ఈ మందును టెట్రాసైక్లిన్ లేదా టెట్రామైసిన్ అనే మందును అమెరికాలో సుబ్బావోమైసిన్ అని కూడా వ్యవహరిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పెన్సిలిన్ కనుగొన్నటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కన్నా కూడా అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం వ్యాక్సినేషన్ గురించి ప్రాథమికంగానే చర్చిస్తూ వచ్చాం. ఇప్పుడు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ అనే కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ అనగా వెరీ ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ అనగా సాధారణంగా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తిలో వ్యాధిని కలుగజేసే కారకాన్ని వ్యాధి కారకం అని అంటారు. అది గాలి ద్వారా వ్యాధి సోకవచ్చు, నీటి ద్వారా వ్యాధి సోకవచ్చు, లేకపోతే వాయువుల ద్వారా వ్యాధి సోకవచ్చు, లేకపోతే బ్యాక్టీరియా ద్వారా వ్యాధులు సోకవచ్చు, లేదా వైరస్ ద్వారా వ్యాధి సోకవచ్చు, శిలీంధ్రాల ద్వారా వ్యాధి సోకవచ్చు, లేకపోతే ప్రోటోజోవా ద్వారా సైతం వ్యాధి సోకవచ్చు. అంటే వ్యాధిని కలుగజేసే కారకాలు అనేక రకాలైనటువంటి కారకాలను వ్యాధి కారకం, దీనినే యాంటీజెన్ లేదా ప్రతిజనకం అని అంటారు. సాధారణంగా మానవ శరీరంలోకి వ్యాధిని కలుగజేసే రసాయన పదార్థాలను లేదా జీవులను వ్యాధిని కలుగజేసే జీవ లేదా నిర్జీవ కారకాలను యాంటీజెన్ లేదా ప్రతిజనకం అని అంటారు. అయితే ఎప్పుడైతే ఈ ప్రతిజనకం మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందో ఆ ప్రతిజనకాన్ని సంహరించడానికి మానవ శరీరంలోని రక్షణ వ్యవస్థ అయినటువంటి యాంటీబాడీ లేదా ప్రతిరక్షకాలు తయారవుతాయి. దీనికి యాంటీజెన్ ప్రతిజనకానికి వ్యతిరేకంగా తయారయ్యేటువంటి కారకాన్ని యాంటీబాడీ లేదా ప్రతిరక్షకం. ఎల్లప్పుడూ మానవ శరీరంలో ఉన్నటువంటి ప్రతిజనకానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కారకాన్ని యాంటీబాడీ లేదా ప్రతిరక్షకం అంటారు. ఈ రెండింటి మధ్య ఎల్లప్పుడూ ఒక నిర్దిష్టమైన పోరాటం జరుగుతూ ఉంటుంది, ప్రతిజనకం మరియు ప్రతిరక్షకాల మధ్య. ఈ ప్రతిజనకం ప్రతిరక్షకాన్ని సంహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రతిజనకం మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందో దాన్ని సంహరించడానికి ప్రతిరక్షకాలు దోహదం చేస్తాయి. అంటే మరి వ్యాక్సినేషన్ సమయంలో ఏం జరుగుతుంది? సాధారణంగా చాలా సింపుల్ లాజిక్ చూడండి. 1860 సంవత్సరంలో వ్యాక్సినేషన్ పితామహుడైనటువంటి డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ 1860వ దశకంలో వ్యాక్సినేషన్ పితామహుడైనటువంటి ఎడ్వర్డ్ జెన్నర్ తన వైద్య విద్యను అభ్యసించే సమయంలో వారి దగ్గరికి ఒక పశువుల కాపరి వచ్చి ఇలా కంప్లైంట్ చేయడం జరిగింది. మీరు కూడా చాలాసార్లు గమనించి ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చికెన్ పాక్స్ లేదా మసూచి సోకినటువంటి వ్యాధిగ్రస్తుడికి మరలా అదే వ్యాధి రెండవసారి రావటం లేదు. చాలాసార్లు మీరు గమనించుంటారు. కాకపోతే ఇదే కాన్సెప్ట్ని మొట్టమొదటిసారిగా 1860వ దశకంలో ఒక నిరక్షరాస్యుడైనటువంటి పశువుల కాపరి గుర్తించి అతనికి దగ్గర ఉన్నటువంటి పశువులలో ఒకసారి గాలికుంటు వ్యాధి సోకినటువంటి పశువుకి మరలా రెండవసారి అదే వ్యాధి రావటం లేదు అని గుర్తించి ఎడ్వర్డ్ జెన్నర్కు చెప్పడం గమనించాడు. ఏమని చెప్పాడు? ఒకసారి వ్యాధి వచ్చినటువంటి జీవికి అదే వ్యాధి రెండవసారి రావటం లేదని చెప్పాడు. అంటే రెండవసారి రావటం లేదంటే దానిలో ఉన్నటువంటి ఏదో ఒక రక్షక వ్యవస్థ వల్ల, అంటే
ఒకసారి మానవ శరీరంలోకి ఏదైనా వ్యాధికారకం ప్రవేశిస్తే దానిని నివారించడానికి మానవ శరీరంలో ఒక రక్షణ వ్యవస్థ బయలుదేరుతుంది. దాన్ని నివారించడానికి మానవ శరీరంలో ఏదో ఒక రక్షణ వ్యవస్థ బయలుదేరుతుంది. వ్యాధిని కలుగజేసే కారకాన్ని యాంటీజెన్ అన్నాము. అంటే ప్రతి వ్యాధిని నివారించడానికి మన శరీరంలో ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది. దానినే యాంటీబాడీ లేదా ప్రతిరక్షకం అని అంటారు. ఈ ప్రతిరక్షకాన్ని సంహరించడానికి మానవ శరీరంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కారకాలు దోహదం చేస్తాయి. అంటే వ్యాక్సినేషన్ సమయంలో ఆరోగ్యవంతమైన మానవుడు చిన్న వయసులో ఉన్నప్పుడు అతని శరీరంలోకి జీవ లేదా నిర్జీవ అంటే బతికి ఉన్నటువంటి లేదా నిర్జీవంగా ఉన్నటువంటి ఏదైనా కొద్ది మోతాదులో ఉన్నటువంటి వ్యాధికారకాన్ని అతని శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా దాన్ని సంహరించడానికి, ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాధిగ్రస్తుడికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్లో ఏముంటుంది? పోలియో వ్యాధికారకం ఉంటుంది. పోలియో వ్యాధికారకానికి అగైనెస్ట్గా అతని శరీరంలో ఏమవుతాయి? శరీరంలో అన్ని రకాలైనటువంటి యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలు తయారవుతాయి. అంటే వ్యాక్సినేషన్ సమయంలో ప్రతిజనకాలను ఇవ్వడం ద్వారా ప్రతిరక్షకాలను ప్రేరేపించడం గమనించవచ్చు. వాట్ ఈస్ దట్? వ్యాధికారకంలో వ్యాక్సినేషన్ సమయంలో ప్రతిజనకాలను ఇవ్వడం ద్వారా ప్రతిరక్షకాలను ప్రేరేపించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగారు చూడండి. అంటే ఎడ్వర్డ్ జెన్నర్ 1860 నుంచి 1890 దశకం వరకు ఈ కాన్సెప్ట్ మీదే ప్రయోగాలు చేయడం జరిగింది. అంటే వ్యాధిని కలుగజేసే కారకాన్ని మానవ శరీరంలో జాగ్రత్తగా ప్రవేశింపజేస్తే అది కొద్ది మొత్తంలో వ్యాక్సినేషన్ అది ప్రేరేపిస్తుంది, లేదా వ్యాధికారకం నుండి మానవ శరీరాన్ని కాపాడేదానికి దోహదం చేస్తున్నాడు. అంటే ఎడ్వర్డ్ జెన్నర్ ప్రతిపాదించినటువంటి వ్యాక్సినేషన్ సిద్ధాంతం ప్రకారం యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలలో ఎడ్వర్డ్ జెన్నర్ ప్రధానంగా 2 లక్షణాలను గుర్తించాడు. ఒకటి, ఒక వ్యాధికి ఒక ప్రతిరక్షకం పనిచేస్తుంది అని చెప్పాడు. అంటే పోలియో వ్యాధికి ఒక ప్రతిరక్షకం, అంటే కలరా వ్యాధికి ఒక ప్రతిరక్షకం, అంటే ఒక వ్యాధికి ఒక ప్రతిరక్షకం ఉంటుందనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. రెండవ మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకసారి యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయితే ఆ మానవుడు బ్రతికున్నంత కాలం ఈ యాంటీబాడీస్ అతని శరీరాన్ని కాపాడుతూనే ఉంటాయి. శాశ్వత జ్ఞాపక శక్తిని కలిగిన ఈ కారకాలు ఒక నిర్దిష్టమైన వ్యాధిని సంహరించడానికి దోహదం చేస్తాయి. ఇది వ్యాక్సినేషన్. అయితే వ్యాక్సినేషన్ ప్రకారం ఏమని చెప్పుకున్నాము? ఒక వ్యాధిని సంహరించడానికి ఒక కారకం దోహదం చేస్తుంది. కానీ ఇక్కడ డిపిటి, డిప్తీరియా, పెర్చుసిస్ మరియు టెటానస్ అనే వ్యాధులు, 3 వ్యాధులకు కల్పించే వ్యాక్సిన్ని డిపిటి వ్యాక్సిన్ లేదా ట్రిప్లెట్ వ్యాక్సిన్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. డిపిటి లేదా ట్రిప్లెట్ వ్యాక్సిన్ ఏ వ్యాధులకు ఇస్తారు? నెంబర్ 1 డిప్తీరియా, నెంబర్ 2 పెర్చుసిస్, నెంబర్ 3 టెటానస్ లేదా ధనుర్వాతం. ఈ వ్యాధులను కలుగజేసే కారకాలు ప్రత్యేకంగా మీకు అడగకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి. డిప్తీరియా, కొరినీబ్యాక్టీరియం డిప్తీరియే, బార్డుటెల్లా పెర్చుసిస్, క్లాస్ట్రీడియం టెటానీ. కొరినీబ్యాక్టీరియం డిప్తీరియే అనే వ్యాధికారకం ద్వారా సోకే వ్యాధి డిప్తీరియా, బర్డుటెల్లా పెర్చుసిస్ అనే వ్యాధికారకం ద్వారా సోకే వ్యాధి పెర్చుసిస్, క్లాస్ట్రీడియం టెటానీ ద్వారా సోకే వ్యాధి టెటానస్. క్లాస్ట్రీడియం టెటానీ అనే వ్యాధికారకం ద్వారా సోకే వ్యాధి టెటానస్. ఈ కారకాల ద్వారా సోకే ఈ 3 వ్యాధులను నివారించడానికి ఇచ్చే వ్యాక్సిన్ను డిపిటి వ్యాక్సిన్ లేదా ట్రిప్లెట్ వ్యాక్సిన్ అని అంటారు. డిపిటి వ్యాక్సిన్ లేదా ట్రిప్లెట్ వ్యాక్సిన్ అని అంటారు. నెక్స్ట్,
తరువాత వ్యాధి యాంథ్రాక్స్, వ్యాధికారకం ఆంథ్రాక్సోసిల్లస్. సాధారణంగా పెంపుడు జంతువులు లేదా పశువుల నుండి పశువుల కాపరికి సోకే వ్యాధి ఆంథ్రాక్స్. ఈ పశువులు మరణించడం ద్వారా లేదా పశువుల యొక్క గాలి ద్వారా పశువుల కాపరులకు సాధారణంగా సోకే వ్యాధి ఆంథ్రాక్సోస్ అనే వ్యాధికారకం మానవ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా సోకే వ్యాధి. సాధారణంగా ప్రభావితమయ్యే వ్యవస్థ శ్వాస వ్యవస్థ. ఈ ఆంథ్రాక్స్ వ్యాధులు సాధారణంగా ప్రభావితమయ్యే వ్యవస్థ శ్వాస వ్యవస్థ. నెక్స్ట్ బొటులిజం లేదా ఫుడ్ పాయిజనింగ్ వ్యాధి. ఈ బొటులిజం లేదా ఫుడ్ పాయిజనింగ్ వ్యాధులు సాధారణంగా కలుగజేసే వ్యాధికారకం క్లాస్ట్రీడియం బొటులినం. క్లాస్ట్రీడియం బొటులినం అనే వ్యాధికారకం ద్వారా ఈ వ్యాధి బొటులిజం కలుషితమైన ఆహార పదార్థాల ద్వారా ఆహారం ద్వారా సోకుతుంది. సాధారణంగా కలుషితమైన ఆహారం ద్వారా సోకే వ్యాధి బొటులిజం లేదా ఫుడ్ పాయిజనింగ్ వ్యాధి. వ్యాధికారకం బొటులినం. మెనింజైటిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసీజ్. ఈ వ్యాధి గురించి అడిగినప్పుడు ఇది బ్యాక్టీరియా ద్వారా, వైరస్ ద్వారా మరియు శిలీంధ్రాల ద్వారా 3 కారకాల ద్వారా సోకే వ్యాధి. కనుక దీన్ని సాధారణంగా ఎక్కువగా అయితే దీన్ని మనం బ్యాక్టీరియా సంబంధిత వ్యాధిగానే పరిగణించవచ్చు. కానీ ఈ వ్యాధిని కలుగజేసే కారకాలు బ్యాక్టీరియా ద్వారా. మీరు ఎగ్జామినేషన్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి రాయాలి. ఒకవేళ బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు అని అడిగి ఆప్షన్ డిలో పైవన్నీ అని అడిగితే మాత్రం తప్పనిసరిగా 3 కారకాల ద్వారా మెనింజైటిస్ అనే వ్యాధి సంభవిస్తుంది. ఒకవేళ వీటిలో పైవన్నీ ఆప్షన్ లేకుండా ఇక్కడ ప్రోటోజోవా అని ఇచ్చాడు అనుకోండి, ప్రోటోజోవా అని ఇస్తే ఇది బ్యాక్టీరియా సంబంధిత వ్యాధి అని. ఓకే, అన్ని కారకాలను ప్రస్తావించినప్పుడు అన్ని కారకాల ద్వారా సంక్రమించే వ్యాధి. అన్ని కారకాలనే ఒక ఆప్షన్ లేనప్పుడు ఇది సాధారణంగా బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధి. మెనింజైటిస్ అనే వ్యాధి నిస్సారియా మెనింజైటిస్ అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. నిస్సారియా మెనింజైటిస్ అనే వ్యాధి కారకం ద్వారా సోకే ఈ వ్యాధి మెదడులోని మస్తిష్క మేరు ద్రవాన్ని ప్రభావితం చేస్తుంది. పేరులోనే ఉంది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మెదడులోని మస్తిష్క మేరు ద్రవాన్ని ప్రభావితం చేసే వ్యాధి మెదడు వ్యాధి. లేకపోతే మెదడు యొక్క మస్తిష్క మేరు ద్రవం నిస్సారియా మెనింజైటిస్ అనే బ్యాక్టీరియా సోకడం ద్వారా కలిగే వ్యాధి మెనింజైటిస్. మస్తిష్కం అంటే మెదడు, మేరు అంటే వెన్నుపాము. మెదడు మరియు వెన్నుపాములో ఉన్నటువంటి ద్రవరూప పదార్థమైనటువంటి లేదా మెదడు మరియు వెన్నుపామును అనుసంధానించే ద్రవరూప పదార్థానికి నిస్సారియా మెనింజైటిస్ అనే వ్యాధికారకం సోకడం ద్వారా సోకే వ్యాధి. సాధారణంగా దీనిలో గాలి ద్వారా సోకే వ్యాధి. ఇది సాధారణంగా గాలి ద్వారా సోకే వ్యాధి. సో ఇన్ఫ్లమేషన్ టు ద మెదడు మరియు వెన్నుపాములను అనుసంధానించే మస్తిష్క మేరు ద్రవానికి నిస్సారియా మెనింజైటిస్ అనే వ్యాధికారకం ద్వారా సోకడం ద్వారా కలిగే అత్యంత ప్రమాదకరమైన మరియు ప్రభావితపూరితమైనటువంటి వ్యాధి మెనింజైటిస్. సో ఇక్కడితోటి బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులు మరియు వాటికి సంబంధించినటువంటి కారకాలు, వాటికి సంబంధించినటువంటి డిస్కస్ ఇప్పటివరకు. బ్యాక్టీరియా యొక్క జంతురాజ్యం, బ్యాక్టీరియా ఏ సమూహానికి చెందినవి, బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ప్రధాన వర్గాలు, బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధుల గురించి మనం ఇప్పటివరకు చర్చించుకుంటూ వచ్చాం. తర్వాత ప్రధానమైనటువంటి కారకం, బ్యాక్టీరియా తర్వాత వచ్చేటువంటి ప్రధానమైన కారకం వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రోటోజోవా సంబంధిత వ్యాధులు. ప్రో అనగా మొట్టమొదటి ప్రాథమిక, జువా అనగా జంతువులు. ప్రాథమికంగా లేదా మొట్టమొదటిసారిగా భూమి మీద ఏర్పడినటువంటి జంతువులు కనుక వీటిని ప్రోటోజోవా జంతువులు అంటారు. ఇవి భూమి మీద మొట్టమొదటిసారిగా ఏర్పడినవి కనుక పరిణామ పరంగా లేదా పర్యావరణ పరంగా లేకపోతే
ఒక జీవి ఆవరణ వ్యవస్థలో ఏర్పడడానికి కనిపించే అతి ముఖ్యమైన జీవులు, ఆవరణ వ్యవస్థలో జీవులు ఏర్పడడానికి కారణమైనటువంటి అతి ముఖ్యమైన జీవులను ప్రోటోజోవా జీవులు. జంతురాజ్యంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన ఏకకణ అభివృద్ధి చెందిన జీవులు, ఏకకణ అభివృద్ధి చెందిన జీవులను ప్రోటోజోవా జీవులు అంటారు. సాధారణంగా వీటిలో ఒకే కణం ఉంటుంది. సాధారణంగా ఇవి ఏకకణాన్ని కలిగిన జీవులు, మరియు ఈ ఏకకణాన్ని కలిగినందువలన వీటిలో ఉన్నటువంటి జన్యు సమాచారం కూడా ఒకే జన్యు సమాచారం ఉంటుంది. ఈ ప్రోటోజోవా జీవులలో మనకి ప్రాథమికంగా కనిపించే వ్యాధి మలేరియా. ప్రోటోజోవా ద్వారా సోకే అతి ప్రధానమైనటువంటి వ్యాధి అయినటువంటి మలేరియా ప్లాస్మోడియం వైవాక్స్ అనే వ్యాధి కారకం ద్వారా సోకుతుంది. ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవా ద్వారా సోకే ఈ వ్యాధి, ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవా ద్వారా సోకే ఈ వ్యాధి మానవ శరీరంలోని కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి మలేరియా అనగా లిటరల్ మీనింగ్ బ్యాడ్ ఎయిర్ లేదా చెడు గాలి. వాస్తవానికి ప్రాథమికంగా ఈ వ్యాధి గురించి 18-19 దశాబ్దాల ప్రాంతంలో ఈ వ్యాధి సాధారణంగా కలుషితమైనటువంటి గాలి ద్వారా సోకే వ్యాధిగా ప్రజలు సాధారణంగా గుర్తించడం జరిగింది. కానీ తదనంతరం సర్ రొనాల్డ్ రాస్ అనేటువంటి శాస్త్రవేత్త 1902 సంవత్సరంలో నోబెల్ బహుమతిని వైద్య రంగంలో పొందినటువంటి సర్ రొనాల్డ్ రాస్ ఈ వ్యాధి కారకం యొక్క జీవిత చక్రాన్ని, ప్లాస్మోడియం వైవాక్స్ అనే వ్యాధి కారకం మానవ శరీరంలోకి ఈ వ్యాధి కారకం దోమకాటు ద్వారా సోకుతుందని చెప్పారు. సో మానవ శరీరంలో ఈ వ్యాధిని కలుగజేసే వ్యాధి కారకమేమో ప్లాస్మోడియం వైవాక్స్. ప్రభావితమయ్యే అవయవం కాలేయం. మానవ శరీరంలో దీని యొక్క ప్రభావం వలన ప్లాస్మోడియం వైవాక్స్ మానవ శరీరంలోకి ప్రవేశింపజేయడానికి దోహదం చేసేది ఆడ అనాఫిలస్ దోమ. ఈ దోమకాటు ద్వారా మానవ శరీరంలోకి సోకేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి అయినటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ ఎలా ప్రవేశిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదా మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రం. ఈ జీవిత చక్రాన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్. ఇతను ఈ మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రాన్ని కనుగొన్నందుకు మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రాన్ని కనుగొన్నందుకు ఇతనికి 1902 సంవత్సరంలో వైద్య రంగంలో నోబెల్ బహుమతి లభించినది. దేని కొరకు? మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రాన్ని కనుగొన్నందుకు సర్ రొనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్తకు 1902 సంవత్సరంలో వైద్య రంగంలో నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్త. ఇతను వైద్య రంగంలో నోబెల్ బహుమతి పొందినటువంటి ఈ సర్ రొనాల్డ్ రాస్ ఈ పరాన్నజీవి యొక్క జీవిత చక్రాన్ని ఈ క్రింది విధంగా విశదీకరించడం జరిగింది. ఎప్పుడైనా వ్యాధికారకం మానవ శరీరంలోకి ప్రవేశించడానికి దోమకాటు ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించేటప్పుడు ఒక దోమ, ఆడ అనాఫిలస్ దోమ ఆరోగ్యవంతమైన మానవ శరీరాన్ని కుట్టినప్పుడు తన యొక్క లాలాజలం ద్వారా, తన యొక్క దంతాల ద్వారా, తన యొక్క తొండం ద్వారా స్పోరోజాయిట్లను మానవుని యొక్క రక్త ప్రసరణలో విడుదల చేస్తుంది. అంటే మానవ శరీరానికి మలేరియా పరాన్నజీవి ఏ రూపంలో ప్రవేశిస్తుంది? మానవ శరీరంలోకి మలేరియా పరాన్నజీవి ఏ రూపంలో ప్రవేశిస్తుంది? స్పోరోజాయిట్ల రూపంలో ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఈ స్పోరోజాయిట్లు ఎర్ర రక్త కణాల ద్వారా ప్రయాణిస్తాయో, ఎవరి ద్వారా ప్రయాణిస్తాయి? ఆర్బీసీ లేదా రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ లేదా ఎర్ర రక్త కణాల ద్వారా స్పోరోజాయిట్లు మానవ శరీరంలోకి ప్రవేశించి, మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాల ద్వారా ప్రయాణించి, ఎర్ర రక్త కణాల గుండా మానవ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్పోరోజాయిట్లు ఎర్ర రక్త కణాలలో గుండా ప్రవేశించి మొట్టమొదటిసారిగా కాలేయమునకు చేరుతాయి. ఎర్ర రక్త కణాల ద్వారా ఎక్కడికి చేరుతాయి? కాలేయమునకు లివర్కు చేరి ఈ కాలేయంలోని హెపాటోసైట్స్, కాలేయంలోని కణాలను, వెరీ వెరీ ఇంపార్టెంట్, కాలేయం యొక్క కణాలను హెపాటోసైట్స్ అని,
కాలేయం యొక్క అధ్యయన శాస్త్రాన్ని హెపటాలజీ అని అంటారు. కాలేయంలోని కణాలను హెపాటోసైట్స్ అని, కాలేయం యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? హెపటాలజీ. కాలేయం యొక్క అధ్యయన శాస్త్రం హెపటాలజీ కనుక అంటే కాలేయంలోని కణాలైనటువంటి హెపాటోసైట్లలోకి ఏ దశల్లో మలేరియా పరాన్నజీవి ప్రవేశిస్తుందన్నా కూడా స్పోరోజాయిట్లే. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలోకి మలేరియా పరాన్నజీవి ఏ రూపంలో ప్రవేశిస్తుంది? స్పోరోజాయిట్లు. మానవ శరీరంలోకి స్పోరోజాయిట్లు ప్రవేశించిన తర్వాత కాలేయ కణాలను ఏ దశలో చేరుతాయి? స్పోరోజాయిడ్. స్పోరోజాయిట్ల దశలో మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశించినటువంటి మానవ శరీరంలోని కాలేయ కణాలలోకి ప్రవేశించినటువంటి స్పోరోజాయిట్లు కాలేయ కణాలలో అనేక సంఖ్యలో విభజన చెంది మీరోజాయిట్స్గా రూపాంతరం చెందుతాయి. మానవ శరీరానికి వెళ్ళేటువంటి దశ అయితే స్పోరోజాయిట్లు. కాలేయంలో ప్రతి ఒక్క కాలేయ కణం, ప్రతి ఒక్క హెపాటోసైట్ ఒక్కొక్క స్పోరోజాయిట్ని నుండి మిలియన్ల సంఖ్యలో మీరోజాయిట్లను విడుదల చేస్తాయి. మిలియన్ల సంఖ్యలో మీరోజాయిట్లను విడుదల చేస్తాయి. మరలా ఈ మీరోజాయిట్లు తిరిగి ఇది ఎక్కడ ఏర్పడుతుంది? ఈ కాలేయంలో జరిగింది. ఇది స్పోరోజాయిట్స్ కాలేయంకి ఎలా ప్రయాణించినాయి? ఆర్బీసీ ఎర్ర రక్త కణాల ద్వారా. మీరోజాయిట్లు మరలా తిరిగి ఎర్ర రక్త కణాలలో లేదా ఆర్బీసీలోకి ప్రవేశించి మీరోజాయిట్లు ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశించిన తర్వాత మానవ శరీరంలోని మరలా ఎర్ర రక్త కణాల్లోకి ప్రవేశించి ఇవి 2 రకాలైనటువంటి విభజనను చూపుతాయి. ఒకటి అలైంగిక విభజన, 2 లైంగిక విభజన. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అలైంగిక విభజన ద్వారా మరలా మీరోజాయిట్లు అదే సంఖ్యలో ఉన్నటువంటి మీరోజాయిట్లను విడుదల చేస్తాయి. అలైంగిక విభజన ద్వారా లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మీరోజాయిట్లు వలయంలాగా రూపాంతరం చెందుతాయి. ఏర్పడిన తర్వాత ఈ లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడినటువంటి మరలా లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాలు ఏర్పడతాయి. స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాల యొక్క ఏర్పాటు కనిపిస్తుంది. ఈ స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాలు మరలా మరొక దోమ యొక్క కాటు ద్వారా దోమలోకి ప్రవేశిస్తాయి. ఈ స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాలు దోమ యొక్క లాలాజలంలోకి ప్రవేశించినటువంటి స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాలు దోమ యొక్క శరీరంలో ఇవి ఫలదీకరణం చెంది ఊకైనట్స్గా ఏర్పడతాయి. ఈ ఊకైనట్స్ తిరిగి దోమ యొక్క శరీరంలో స్పోరోజాయిట్లుగా రూపాంతరం చెందుతాయి. ఈ స్పోరోజాయిట్స్ మరలా మరొక ఆరోగ్యవంతమైన మానవుడి శరీరంలోకి ప్రవేశించి మరలా ఈ వలయాన్ని పూర్తి చేస్తాయి. అంటే ఇక్కడి నుంచి సిద్ధ బీజాల యొక్క సంయోగానికి కారణం సిద్ధ బీజాలు సంయోగం చెందడం ద్వారా ఏర్పడినటువంటి ఊకైనట్స్ సంయోగం చెందడం ద్వారా ఏర్పడినటువంటి ఊకైనట్స్ ఫలదీకరణం చెందడం మరలా అభివృద్ధి చెందడం ద్వారా స్పోరోజాయిట్లుగా ఏర్పడిన వలయం దోమలో జరిగే వలయం. ఇది ఎక్కడ జరుగుతుంది? దోమలో జరుగుతుంది. మరి స్పోరోజాయిట్లు మీరోజాయిట్లు లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి చూపటం ఇది మానవుని యొక్క శరీరంలో జరుగుతుంది. స్పోరోజాయిట్లు ఎర్ర రక్త కణాల ద్వారా ప్రవేశించి కాలేయ కణాలను చేరి మీరోజాయిట్లుగా రూపాంతరం చెందుతాయి. మీరోజాయిట్లుగా రూపాంతరం లేదా అభివృద్ధి చెందినటువంటి స్పోరోజాయిట్లు మరలా ఎర్ర రక్త కణాలకు చేరి లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తిని చూపుతాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా వాటి యొక్క సంఖ్యను మరియు వాటిలో ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్యను విస్తృతం చేసుకుంటాయి. మరియు లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడినటువంటి స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాలు దోమ యొక్క లాలాజలంలోకి ప్రవేశించి ఊకైనట్స్గా రూపాంతరం చెందుతాయి. ఊకైనట్స్ తిరిగి స్పోరోజాయిట్లను చేరుకుంటాయి. ఇది దోమ యొక్క మలేరియా వ్యాధిని కలుగజేసేటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ యొక్క జీవిత చరిత్ర. ఈ జీవిత చరిత్రను మలేరియా వ్యాధి యొక్క పరాన్నజీవి యొక్క జీవిత చరిత్రను కనుగొన్న శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్ అనే మహాశయుడు.